ఉండదు అని అనుకున్నా. సో అది ఏమో మరి. సో ఏమీ లేదు అనుకోవడం వల్ల కొంచెం పర్లేదు, బెటర్ అనిపిస్తుంది. అసలు ఏమీ లేదు ఆన్ గ్రౌండ్ ఉండదు అని అనుకున్నా. ఏం లేదనుకున్నాడా, బాగుండాలి అని ఎందుకు కూర్చున్న చోట లేకుండా లేగలేక ఉన్నాం. చెప్తున్నాం, లింక్ పెడతాం. హిందీ లాంగ్వేజ్ వాళ్ళని, డైలీ వర్క్స్ చేసుకునే వాళ్ళని, అది సినిమా నాలెడ్జ్ ఉందా లేదా, తెలుగు యాక్సెప్టెన్స్ ఉందా వాళ్ళ దగ్గర, ఎంతవరకు ఉంది, అసలు ఎలా అడిగారు కూడా నాకు అర్థం కావట్లేదండి. కెరియర్ ఏముంది మావా, టీఎఫ్ బాగుంది చాలా. దే ఆర్ జెన్యున్, అంటే ఒరిజినల్గా వచ్చిన, అది ఆర్గానిక్గా ఒరిజినల్గా వచ్చింది. అది ఎక్కడి నుంచో అక్కడి నుంచో ఇన్స్పైర్ అయ్యి రాలే, లేకపోతే సినిమాలోంచి ఒక మీమై ఇన్స్పైర్ అయ్యి రాలేదు అది. సో దాన్ని అట్లనే ఉంచనియాలి. నువ్వు సినిమాలో పెట్టి దాన్ని క్రింజ్ చేసి ఆ ఉన్న ఒక సబ్ కల్చర్ని కూడా చంపేయకు. ఓకే ప్లీజ్. ఇప్పుడు మనం తెలుగు సినిమా అని చెప్తున్నామంటే అది నార్మలైజింగ్ అవుతుంది. గ్రూప్ని కానీ, ఒక ట్రెడిషన్ కానీ, ఒక వాల్యూస్ కానీ, ఒక ఇండస్ట్రీ మొత్తాన్ని కానీ అంటున్నట్టు అది అవుతుంది. అది కించపర్సెంట్ అవుతుంది, అది క్రింజ్ చేసినట్టు అవుతుంది. కానీ ఈ హైదరాబాద్ మోడల్స్ అన్నది బేసికలీ బయట వాళ్ళ ట్రీట్మెంటే కామెడీ వేలో ఉంటుంది. ఇండివిజువల్ గా వచ్చినా ఎలా అయినా కూడా అది వచ్చిన విధానం క్రింజ్ అనే విధానంలోనే వచ్చింది. దాన్ని కామెడీ చేసుకునే విధానం, అందరు చూసి నవ్వుకునే విధానంలోనే ఉంది. ఇప్పుడు సినిమా బాలేదు అంటే అనుకోవచ్చు, సినిమా ఓవర్ బోర్డ్ అయింది అంటే అది కూడా అనుకోవచ్చు, తప్పేం కాదు. బట్ ఎలాగో బాలేదు అంటున్నారు, ఎలాగో ఓవర్ ద బోర్డ్ అయింది కదా, ఇది కూడా తోసేద్దాం, ట్రెడిషన్ ని కల్చర్ ని అన్ని కలిపి వాళ్ళ మీద తోసేద్దాం, వాళ్ళు ఇంకా ఎలవలు చేసేద్దాం అనుకోవడం తప్పితే బయట ఎలాగైతే ఆ మోడల్స్ ఉన్నారో అట్లానే ఆల్మోస్ట్ సినిమాలో కూడా ఉంటారండి. వీడి క్రింజ్ నా కొడుకు అని వాళ్ళు ఎవరు అన్న సినిమాలో, మనోడే అన్నాడు క్రింజ్ అంటాడు, మళ్ళీ క్రింజ్ చేయొద్దు, వాళ్ళకి కించపరచొద్దు అని ఈడే అంటాడు. ఒకసారి చూడండి వీడియో. ఏదైతే హైదరాబాద్ కల్చర్ ఉందో, మోడల్ అని ఇంకోటని, కొంతమంది క్రింజ్ అంటారు వాటిని, వాట్ ఎవర్. సో దాన్ని అట్లనే ఉంచనియాలి. నువ్వు సినిమాలో పెట్టి దాన్ని క్రింజ్ చేసి ఆ ఉన్న ఒక సబ్ కల్చర్ని కూడా చంపేయకు. ఓకే ప్లీజ్. ట్రెండింగ్ లో ఉంటే అడాప్ట్ చేసుకుంటాం, అనలైజ్ చేసుకుంటాం, ఫాలో అయిపోతాం. యూట్యూబ్ లో పబ్లిక్ ప్లాట్ఫామ్ లో డిజాస్టర్ లైలా అని కూడా పెట్టేస్తాం. ఇదే అడాప్షన్. మూవీస్ మాత్రం తీసుకోకూడదు. తప్పు బ్రో, డిజాస్టర్ లైలా అని టైటిల్లో పెట్టడం. దట్ ఈస్ ద ట్రెండింగ్ థింగ్. అగైన్ స్లేవ్స్ ఆఫ్ ఆల్గరిథం. డిజాస్టర్ లైలా అనేది ట్రెండ్ అవుతుంది, సో పెట్టాల్సి వచ్చింది, ఇంకేం చేయలేము. ట్రెండ్. మరి సినిమా ఏం చేస్తుంది? సినిమా నుంచి కల్చర్ ఇన్ఫ్లుయెన్స్ కావాలి కదా. కల్చర్లోంచి సినిమా తీసుకుంటుందంటే ర్యాప్ అంటారు, ఇంకోటి అంటారు. డోంట్ డూ దిస్ బుల్షిట్. తెలుగు సినిమా ప్లీజ్ క్రియేట్ సంథింగ్ ఆన్ యువర్ ఓన్. బాగా బరి తెగించావు. నీకెక్కలేదు, బరి తెగించింది. నేను ఏం చేస్తానో తెలుసా? ఏం చేస్తారు చెప్పనా? చెప్పు. చెప్తాను నీకు. సినిమా బాగుండాలి కాదు, మనం బాగుండాలి, మనతో డబ్బులు బాగా ఉండాలి, అదే చెప్పు. బట్ యూట్యూబ్ algorithm doesn't work that way కదా. థింక్ అగైన్ స్లేవ్స్ ఆఫ్ algorithm. నో, ఇవ్వాలంటే ఇవ్వచ్చు, మనకేం పోతుంది. కానీ ఐ డోంట్ నో హౌ మెనీ పీపుల్ విల్ వాచ్ ఇట్. అగైన్ algorithm షేక్ అవుతుంది, ఏంటి తక్కువ మంది చూస్తున్నారు అది ఇది అని. సో ఐ డోంట్ నో. వీఆర్ ఆల్ క్రీచర్స్ ఆఫ్ algorithm కదా. వీఆర్ ఆల్, ఎస్పెషల్లీ ఐఎమ్ స్లేవ్ ఆఫ్ ద algorithm. యూ ఆల్ యూట్యూబ్ క్రియేటర్స్ ఆర్. సో దట్ ఈస్ ద ప్రాబ్లమ్. అదర్వైజ్ ఐ వుడ్ రివ్యూ ఎవ్రీథింగ్ దట్ ఐ హావ్ సీన్. ఫ్రాంక్ గా మాట్లాడుకుంటే అసలు బేసికలీ సినిమా బాగలేదు, ఇండస్ట్రీ బాగుండాలి, సినిమా బాగుండాలి, ఇదంతా పాయింట్ కాదండి. సినిమా అన్నది ఇక్కడ మెయిన్ పాయింట్ కాదు, పర్సన్ అని కూడా మెయిన్ పాయింట్ అని నా ఉద్దేశం. ఇక్కడ సినిమా ఎంత వరస్ట్ కొన్నా విశ్వక్సేన్ అనే ఒక పర్సన్ ఈ సినిమాలో యాక్ట్ చేశాడు. బేసికల్లీ విశ్వక్సేన్ రైట్ పాయింట్ మాట్లాడతాడు, కొద్దిగా అరగెంట్ మిక్స్ చేసి ఆన్ పాయింట్ మాట్లాడేస్తూ ఉంటాడు. బేసికల్లీ అందరికి గట్టిగానే ఇస్తాడు, అందులో మనోడికి ఇంకొంచెం గట్టిగానే ఇచ్చాడు. దాని వల్ల క్లాప్స్ పడ్డాయి, అరుపులు వచ్చాయి, చాలా ట్రోలింగ్ జరిగింది, చాలా మటుకు జరిగాయి. ఆ పర్సన్ ఉండడం వల్ల మాట్లాడుతున్నాడు, ఎందుకంటే దొరికాడు కదా విశ్వక్సేన్. ఇప్పుడు ఇంతకాలం అంటే దొరకలేదు. సో లైక్ ఆర్ యు ఓపెన్ టు క్రిటిసిజం పోస్ట్ ద రిలీజ్ అండ్ ఆల్? నేను మొన్న కూడా చెప్పిన ప్రేమ గారి ఇంటర్వ్యూలో, ఐఎమ్ ఆల్వేస్ ఓకే విత్ రివ్యూస్, ఒపీనియన్స్, క్రిటిసిజం. ఒక వెక్కిలి అనేది ఒకటి ఉంటుంది. ఒక వెక్కిరిచ్చిన టోన్లో ఒక అని చెప్పి చులకన చేసిన ఒక టోన్ ఉంటుంది చూసినా, ఐఎమ్ అగేన్స్ట్ ద టోన్. ఎందుకంటే మాకు పొద్దున్న లేస్తే సెట్ మీద వి సీ సో మెనీ సాడ్ ఫేసెస్ అంటే పని చేస్తున్నందుకు కాదు, 80 kV పార్లైట్ మోస్తున్నప్పుడు అటు భుజాలు వాసిపోయి సాయంత్రం దాకా అట్లా ఒక లైట్ మ్యాన్ కావచ్చు, ఒక 100 to 150 పీపుల్ రోజు ప్లేట్లు కడిగే దగ్గర, ప్రొడక్షన్ దగ్గర, ఇట్స్ లైక్ ఎవ్రీడే పెళ్లి అవుతున్నట్టే ఉంటుంది. అండ్ ప్రొడ్యూసర్ రేపు పొద్దున సినిమా రిజల్ట్ మైండ్ లో లేకుండా రోజు హీస్ పేయింగ్ ఆల్ ఆఫ్ ద మూవీ వేజర్స్. సో ఇంతమంది కష్టపడుతుంది యాక్చువల్లీ తెలవని వాళ్ళే అంత చులకన ముఖం పెట్టగలరు. సో ఆ వెక్కిలితనం అనేది ఒక్కటి కొంచెం హర్టింగ్ అనిపిస్తుంది. మీకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఎట్లుందో చెప్పనీకే, మీరు చెప్పింది నచ్చలేదని చెప్పి మీ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ మాకు కూడా ఉంది అంతే. సో
డిసప్పాయింట్ అవుతుర్రు, జనాలు బాధపడుతుర్రు అని జనాలు నీ అంత బాధపడైతే ఎవరు చెప్పలేదు. No, మాకు వస్తుంది. Like they say it, that's why I'm saying it. I'm not ఎక్కడ పెడుతుర్రు ఈ సర్వే? ఇది కామెంట్స్ లైవ్ చాట్ కామెంట్స్ ని నువ్వు ప్రపంచం అనుకోలేవు. అంటే నా కామెంట్స్ ని నువ్వు ప్రపంచం అనుకోలేవు. ఏంటి సార్? వరల్డ్ ఈస్ బిగ్గర్ దెన్ కామెంట్ బాక్స్. రియల్? ఓకే. ప్రపంచం చాలా పెద్దది బ్రదర్ కామెంట్ బాక్స్ కంటే. కామెంట్ బాక్స్ లో లేనోళ్ళు చాలా మంది పనులు చేసుకుంటూ బయట బిజీ ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. నెవర్ సా కామెంట్ బాక్స్. ఆన్ గ్రౌండ్ వెళ్ళి ఆల్సో వి డు సర్వీస్ అండ్ ఆల్. ఆన్ గ్రౌండ్ వెళ్ళి వి డు సర్వీస్ అండ్ ఆల్. అదే ఏ లెవెల్ వెళ్ళినావు నువ్వు? వెళ్ళే వరకు మాక్సిమం అంటే వీఆర్ ఇండివిజువల్స్ కాబట్టి మేము వెళ్ళే వరకు మీ వీడియోలోనే మీకు మంచి సమాధానాలు చెప్పిన వాళ్ళు వాళ్ళు పార్కులు ఉండరు. ఎక్స్ట్రీమ్ మాసెస్ అనేటోళ్ళు ఒక గల్లీలు ఉంటారు. నిజంగా ఒక మెకానిక్ షాప్ పోయి టైర్ పంచర్ చేస్తున్నాడు. నేను వాడిని మైండ్ లో పెట్టుకుని ఆ టైంలోనే ఫలక్నామా తీసినప్పుడే చెప్పిన నేను ఆడి కోసం సినిమా తీస్తున్నాను. ఆడ నా సినిమా చూసిండు కాబట్టి ఇక ఈ స్ట్రీమ్ మొత్తం ఆ సినిమా మీద పడి ఎడుతూనే ఉన్నాడు, ఎక్కుతూనే ఉన్నాడు. అసలు నిజం చెప్పాలంటేనంటే ఈ క్వాలిటీ ఒక మూవీ రివ్యూవర్ కి అయితే ఉండాల్సిన క్వాలిటీ కాదండి. మూవీ రివ్యూవర్ అనేవాడు వాడి హోదా నిలబెట్టుకుంటూ ఒక ఇండస్ట్రీ హోదాను కూడా నిలబెట్టాలి. అంత డిగ్నిఫైడ్ గా ఉండాలి. వీళ్ళు మా ఇండస్ట్రీ నుంచి ఉన్న రివ్యూవర్స్ అని మనం చూపించుకోగలగాలి కానీ వీళ్ళు మా రివ్యూవర్స్ అని చూపించుకునేలా ఉండకూడదండి. మీకు క్లీన్ ఎగ్జాంపుల్ కూడా ఇస్తానండి. ఇప్పుడు ఎవడన్నా ఒక పిల్లోడికి మ్యాథ్స్ రాదని కానీ ఆయన బాగు చేయాలనుకుంటున్నారు. ఒక టీచర్ గానో ఒక పర్సన్ గానో ఎవరికైనా ఒక టీచర్ అనుకుంటున్నారు బాగు చేయాలనుకున్నారండి. సరే బాగు చేద్దాం అనుకున్నారు కదా, ఏం చేయాలి? ఆడు బాగుపడాలంటే ఆడికి చెప్పాలి, లేదా పర్సనల్ గా కూర్చొని ఏదో ఒకటి వాళ్ళు ఏం చేయగలరో అది చేయాలి. అలా కాకుండా కూర్చోబెట్టి కంటిన్యూస్ గా ప్రతిరోజు వాళ్ళ పీరియడ్ వచ్చినప్పుడల్లా ఆయన కమ్మ దొబ్బుతూ కూర్చుని అనుకోండి ఆడ ఎప్పటికీ బాగుపడాలంటే చేయాల్సింది వేరు. క్రిటిసైజ్ చేస్తానో కమ్మ దొబ్బుతానో ఇట్స్ లైక్ బుల్లింగ్ అనమాట. ఆ పిల్లోడు అక్కడ బుల్లింగ్ చేస్తున్నట్టు. ఈ పిల్లోడు పొజిషన్ లో సినిమాని చూడండి. సినిమా బాగుపడాలనుకుంటున్నాడు కదా, సినిమా బాగుండాలి క్యాప్షన్ పెట్టుకుంటున్నాడు. అలాంటప్పుడు కూర్చొని కమ్మగొట్టుకొని నవ్వుకొని ఇది కాదు కదా చేయాల్సింది. వాట్ యూ కెన్ డూ అదే అడిగాను ఫస్ట్ క్వశ్చన్. ఇప్పుడు ఇంతలో ఆన్ పాయింట్ మనం మాట్లాడేసాం అనుకోండి, ఎక్కడ చిన్న టర్మ్స్ అండ్ కండిషన్స్ వచ్చేస్తాయి. ఏంటంటే నేను సినిమా బాగుండాలన్నాను కానీ బాగుపడేలా చేస్తానన్నానా అని అడుగుతారు. కాకపోతే ఇంత చిన్న విషయం కూడా తెలియదు, ఇంత పెద్ద ఇంటలెక్చువల్స్ లో ఫీల్ అవుతారు కానీ మన వాళ్ళు బాగుపడాలని కోరుకుంటున్నాం. వెరీ గుడ్. కానీ బాగుపడాలి అని ఎక్స్పెక్ట్ చేసుకుని ఇప్పుడు చాలా సంవత్సరాలుగా ఎక్స్పెక్ట్ చేసుకుంటూ వచ్చావు కానీ బాగుపడట్లే. నీ ఒపీనియన్ బట్టి బాగుపడట్లే కాబట్టి ఇప్పుడు నువ్వు ఇనిషియేటివ్ తీసుకో. నువ్వు ఏదో ఒకటి చేయాలి, లేదా క్విట్ అయిపో. ఏదో దాన్ని పట్టుకుని ఎందుకు నాంచుతున్నావు? నీకేం ప్రాఫిట్ లేకుండా, నీకేం ఉపయోగం లేకుండా, ఓన్లీ సోల్ మోటివేషన్ సినిమా బాగుండాలి అని ఎందుకు కూర్చున్న చోట లేకుండా లేక ఉన్నావు చెప్తున్నావు? అలా వద్దు కదా. బయటకు వచ్చి నువ్వేమని చేయొచ్చు కదా బాగుండేలాగా. నీకు గొప్ప పేరుందని ఫీల్ అవుతున్నావు కదా, ఇంకా బయటకు వచ్చేస్తే ఇటు చేతనైనోడు చేతగానోడు కాదు రే నువ్వు చేయరా సినిమాలు అని ఎవడు అడగడు, ఏమీ ఉండదు. యాజ్ సింపుల్ యాజ్ దట్. మీరు ఎందుకు ఇనిషియేటివ్ తీసుకోలేకపోతున్నారు? మీకు తెలుసు కదా, నేను కూడా చూస్తున్నా మీరు ఈ మధ్య చూపించారు అందులో మీరు ట్రైలర్ మొత్తంలో మీకు అదే గుర్తుంది. నన్ ఆఫ్ దీస్ ఆర్ ఆర్గ్యుమెంట్స్. ఇప్పుడు దేర్ ఈస్ దిస్ కాన్సెప్ట్ ఆఫ్ విన్నింగ్ ద రూమ్. ఇఫ్ యూ విన్ ద రూమ్ దెన్ యూ విన్ ద క్రౌడ్ అన్నది పిఆర్లో ఒక స్ట్రాటజీ ఉంటుంది. అంటే ఇప్పుడు ట్రంప్ లాంటి వాళ్ళు ఇలాంటి స్ట్రాటజీని వాడతారు. కంగనా రనౌత్ ఎర్లియర్ వెన్ షీ వాజ్ ఆన్ హై దట్స్ వాట్ షీ యూస్ టు డూ అన్నట్టు. So this winning the room strategy only will work as long as you are delivering consistently. విశ్వక్ సేన్ ఎదురుంగోడు మైక్ పట్టుకొని ఉంటాడు, అన్న అన్కంఫర్టబుల్ చేసేసి అన్న ఏదో అంటే అవతలోడు కౌంటర్ ఇచ్చే పొజిషన్లో లేని దగ్గర నేను ఏది పడుతుంది బాగేసి మైక్ పట్టుకొని నేను గెలిచేసిన అని కొన్ని సంఖ్యలు గుద్దితే ఆ 2-3 రోజులు పనిచేస్తుంది, ఆ 2-3 నెలలు పనిచేస్తుంది. చూసినవా అంటే ఆబ్వియస్లీ ట్రైలర్ నుంచి ఒక పర్సెప్షన్ వస్తుంది. సినిమాలు ఉన్నదిగా నువ్వు చూపించేది, ట్రైలర్ సినిమా కాదా? నాకు ఒకటి చెప్పండి, ట్రైలర్ సినిమా కాదా? ట్రైలర్లు ఉన్నవే కదా, సినిమాలు ఉన్నవే కదా ట్రైలర్లు ఉండేటి. సో పీపుల్ రియాక్ట్ ఎ సర్టన్ వే, ట్రై టు ఆన్సర్ దెమ్. దబాయిస్ ఏం వస్తుంది? అది క్వశ్చన్ కాదా? నువ్వు వంగినో చూపించినావు అంటే నేను మొగని కాదా అంటే అది క్వశ్చనా? అసలు ఈ తాత ఇంకా చాలా మంది మూవీ క్రిటిక్స్ అక్కడ కూర్చొని అసలు క్వశ్చన్స్ అడుగుతారండి. అసలు ఆ క్వశ్చన్స్ వింటే ఎక్కడో కాలుద్ది. అలాంటి క్వశ్చన్స్ అడుగుతారండి. అసలు వాళ్ళకి అంత డిగ్నిఫైడ్గా ఆన్సర్ చెప్పడమే ఫస్ట్ గొప్ప అని నేను ఫీల్ అవుతున్నాను. దాన్ని కూడా బ్యాక్ చేస్తున్నాడు అంటే వీడు కళ్ళల్లో కారిపోతుందండి ఒక మనిషి మీద ఉన్న గ్రడ్జ్. మూడ్ ఖరాబ్ అవుతుంది, నాకు ఇంట్రెస్ట్ పోయింది. లవడాల ప్రోగ్రామ్ తాతని బ్లాక్ చేసిందే ఎందుకండి? ఆయన అక్కడ సెన్స్ లేకుండా క్వశ్చన్ అడగడం నువ్వు బ్యాక్ చేయడం కాదు కానీ ఎందుకు వంగుంటాడు? అసలు అక్కడ అడగాల్సిన క్వశ్చన్ ఆయన చెప్పిన ఆన్సర్ బాగానే ఉంది విశ్వక్ సేన్ గారు. అంటే ట్రైలర్ లో అదొకటే లేదు కదండి, ఇంకా చాలా ఉన్నాయి కదా, అదొకటే మీరు చూసారా అని అడిగాడు. కరెక్ట్ గానే
ఉంది ఆన్సర్, తప్పేం కాదు. ఎందుకో చేశాడు అది అడగాల్సిన క్వశ్చన్. ఎందుకు అడిగాడు? ఒంగొంది ఎందుకు ఒంగున్నాడు? ఫన్ అవుతుందని ఒంగున్నాడు. ఈ మాత్రం అర్థం కదా, అది క్వశ్చన్ అడగాల్సిన అవసరం ఉందా అసలు? అక్కడ అంత పేద బుర్రా. కామెడీ అయ్యిందా లేదా పక్కనే, ఇంటెన్షన్ అయితే మాత్రం కామెడీ జనరేట్ అవ్వాలనే అయి ఉంటదిగా. సరే, ఇంక దేనికోసం చేసి ఉంటారని మీరు అనుకుంటున్నారు? న్యూడిటీని ప్రమోట్ చేయడం కోసం చేశారని అనుకుంటున్నారా? అలా చేస్తారు జనరల్ గా. అలా చేయాలి అంటే ఏ టైప్ ఆఫ్ సినిమాలు తీయాలి? ఏ 50 Shades లాంటి సినిమా తీయాలి. సరే ఓకే, అది కూడా ఫైన్. పోనీ న్యూడిటీనే నిజంగా ప్రమోట్ చేస్తున్నారు అనుకోండి, ఏ ఎదవన్నా చెప్తాడు అది పబ్లిక్ ప్లాట్ఫామ్ లో మేము న్యూడిటీని ప్రమోట్ చేస్తున్నాం చెప్తాడు? మినిమం సెన్స్ అండి. క్వశ్చన్ అడిగితే ఏదో తుప్పస్ క్వశ్చన్ అడిగి దాని ఆన్సర్ సరిగ్గా అవ్వలేదు. ఏంటిది చెప్తున్నాం కదా, కళ్ళల్లోంచి ఒళ్ళు మొత్తంలోంచి పారిపోతుంది. ఏంటి గ్రడ్జ్? అసలు ఏం మాట్లాడుతున్నానండి? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పాయింట్ ఇక్కడ తాత కాదండి. పాయింట్ తాత వల్ల తాత కోసం కాదు ఈడు మాట్లాడుతుంది దీనికోసం. ఒకసారి చూడండి, వాళ్ళు పార్కులు ఉండరు, ఎక్స్ట్రీమ్ మాసెస్ అనేటోళ్ళు ఒక గల్లీలు ఉంటారు. నిజంగా ఒక మెకానిక్ షాప్ కి పోయి టైర్ పంచర్ చేస్తున్నాడు. నేను వాడిని మైండ్ లో పెట్టుకుని ఆ టైంలోనే ఫలక్నామా తీసినప్పుడే చెప్పిన నేను ఆడి కోసం సినిమా తీస్తున్నాను. ఆడ నా సినిమా చూసిండు కాబట్టి ఇప్పుడు చూసిన ఆ సిచ్యువేషన్ కి ఇప్పుడు రాబోయేది మ్యాచింగ్ ఎగ్జాక్ట్ గా. ఇది చూడండి. సో దిస్ విన్నింగ్ ద రూమ్ స్ట్రాటజీ ఓన్లీ విల్ వర్క్ యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ డెలివరింగ్ కన్సిస్టెంట్లీ. విశ్వక్ సేన్ ఎదురుంగోడు మైక్ పట్టుకొని ఉంటాడు, అన్ని అన్కంఫర్టబుల్ చేసేసి అన్ని ఏదో అంటే అవతలోడు కౌంటర్ ఇచ్చే పొజిషన్లో లేని దగ్గర నేను ఏది పడితే అది బాగేసి మైక్ పట్టుకొని నేను గెలిచేసిన అనుకొని సంకల్ గుద్దితే ఆ 2-3 రోజులు పనిచేస్తుంది, ఆ 2-3 నెలలు పనిచేస్తుంది. అది పాయింట్. ఇప్పుడు అర్థమైందా నేను ఎందుకు వీడు ఒళ్ళోంచి కంట్లోంచి గ్రడ్జ్ కారిపోతుందని ఎందుకు చెప్పానో మీకు అర్థమైందా? ఇందుకే వీడి సినిమా చూసో ఒక సినిమా వల్ల కాదండి, ఒక మనిషిని చూసి ఇస్తున్నాడు రివ్యూ. అర్థమైందా? ఆ మనిషితో వీడుకున్న బాండింగ్ రిలేషన్షిప్ ప్రకారం ఇస్తాడు. అదే కదా అంటున్నాడు, కంటిన్యూస్ గా డెలివరీ చేస్తేనే ఉపయోగం ఉంటుంది, ఏదో రోజు అంటే అదే కదా. ఇప్పుడు దాకా డెలివరీ చేసాడు, దొరకలేదు. ఇప్పుడు డెలివరీ చేయలేకపోయాడు, దొరికిపోయాడు. సో దట్ నాకేస్తా సినిమా బాగుండాలని క్యాప్షన్ ఎట్టేస్తా అంటే ఇంతకాలం దొరికింది కదా ఛాన్స్ ఎక్కడానికి, రివెంజ్ తీర్చుకోవడానికి. అందుకే ఇంత గింజుకుపోతున్నాడు. ప్రూవ్ అండి, అదొక వ్యక్తి మీద గ్రడ్జ్ అంతే. మళ్ళీ దీనికి ఎందుకండి సినిమా బాగుండాలని బొక్కలోటాక సారా దుకాణం పెట్టుకో బాగుంటది. అసలు ఆ క్యాప్షన్ అసలు అన్యాక్సెప్టబుల్. ఇది వాడకూడదు. అంటే తెలిసి వాడుతున్నాడో తెలియక వాడుతున్నాడో నాకు తెలియట్లేదు. ఇంకా అండి సినిమా రివ్యూరు సినిమా బాగుండాలని కోరుకునే కూడా ఎవడైనా అంటే తప్పు ఇడిది కదండి. ఎవడైతే అంటున్నాడో ఆడు అందరికన్నా పెద్ద గుర్రేనా. రివ్యూవర్స్, మూవీస్, డైరెక్టర్స్, యాక్టర్స్, టెక్నీషియన్స్, A-Z వాట్ నాట్ ఎనీథింగ్ ఫ్రమ్ ఇండస్ట్రీ, వీళ్ళందరూ ఒక ఎకో సిస్టమ్ అండి. ఓకేనా? వీళ్ళందరూ కలిసి సినిమాని పైకి తీసుకెళ్ళాలి. క్రిటిసిజం అంటే ఒక డిగ్నిటీతో కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేయాలి, కానీ ఇలా అయితే మాత్రం కాదండి. దిస్ కైండ్ ఆఫ్ పీపుల్ ఆర్ డెఫినెట్లీ పారాసైట్స్ టు ది ఇండస్ట్రీ. వీళ్ళని ఇండస్ట్రీని అస్సలు లింక్ చేయకూడదని మనం. సరే సినిమా పోతుంది బాగుపడట్లేదని ఎంత బాధపడుతున్నాడు కదా, ఈడి వీడియోల ద్వారా ఏమైనా హెల్ప్ చేస్తున్నాడా అంటే నిల్లు. బాగుపడట్లేదని ఎలా అంటారో నువ్వు నాకు తెలుసు అంటాడు. ఎలా తెలుసు అంటే కమెంట్స్ అంటాడు. కమెంట్స్ అన్నప్పుడు చెప్పుతో మింగాలి ఒక్కొక్కరిని. కమెంట్స్ ఏంటారు కమెంట్స్? పోనీ సర్వేస్ అన్నాడు కదా, ఏం చేశాడని చూస్తే ఇది ఇలాంటి ఉన్నాయి కొన్ని. దీనికో లెక్క లేదు, బొక్క లేదు, శాంప్లింగ్ సిస్టము లేదు, రిపోర్ట్ ఎలా తీస్తున్నారో ఆల్గరిథం లేదు, ఏం లేదు. ఇవి సర్వేలు. ఒకసారి మీరు చెక్ చేయండి, లింక్ పెడతాను. హిందీ లాంగ్వేజ్ వాళ్ళని, డైలీ వర్క్స్ చేసుకునే వాళ్ళని, అది సినిమా నాలెడ్జ్ ఉందా లేదా, తెలుగు యాక్సెప్టెన్స్ ఉందా వాళ్ళ దగ్గర, ఎంతవరకు ఉంది, అసలు ఎలా అడిగారు కూడా నాకు అర్థం కావట్లేదండి. మతిపోతుంది నాకు ఆలోచిస్తుంటే. అసలు ఏ వారం వెళ్ళాం, ఏ టైంలో వెళ్ళాం, అదేమి హైదరాబాద్ కాదండి. ప్రతిరోజు అందరూ అవైలబుల్ ఉన్నాయి. ఇప్పుడు మన హైదరాబాద్ తీసుకోండి, ప్రతిరోజు ఎవరో ఒకరు అవైలబుల్ ఉంటారు. వెళ్ళి అడిగితే ఒక అర్థం ఉంది. హైదరాబాద్ సిటీలో అలాంటి సర్వేకి ఒక అర్థం ఉంది అంటున్నాను. ఎక్కువ మంది ఆడియన్స్ మూవీస్ వైపు ఉంటారు, చూస్తారు. ఏదో ఊరు ఏదో టైము. ఆ సర్వేలో ప్రణాళిక లేదు. ఫర్ ఎగ్జాంపుల్ పొలిటికల్ సర్వేస్ ఉన్నాయండి. ఇప్పుడు ఆ శాంప్లింగ్ సిస్టమ్ ఎట్లా ఉంటది? ఎవరైతే మేజర్స్ ఉన్నారో, ఎవరికైతే ఓటు హక్కు ఉందో వాళ్ళని అడుగుతారు. వాళ్ళని ఒక శాంపిల్ గా తీసుకుంటారు. అంతేగాని చిన్నపిల్లల్ని 5వ తరగతి చదివేటోళ్ళని వీళ్ళందరినీ తీసుకొని వచ్చేసి చేయరు. ఎందుకు చేయరంటే మినిమం వాళ్ళకి ఓటు హక్కు ఉండాలి. ఓకే, అలాంటి పీపుల్ సర్వే చేస్తారు. ఒకవేళ పిల్లలు కూడా చేశారు అనుకోండి, అసలు ఆ సర్వే యాక్యురేట్ అని ఎలాగ అంటాం మనం? యాక్యురేట్ అవ్వదు కూడా. పోనీ ఇంకా అడగాల్సింది, ఇంకా బెటర్ శాంప్లింగ్ సిస్టమ్ రావాల్సింది, ఇంకా సినిమాల కోసం తెలిసిన వాళ్ళ కోసం ఎక్కువ మందితో మాట్లాడాల్సింది. మనం పని మీద వెళ్ళినాం, తిరుగుతున్నాం, దొబ్బు తిరుగుతున్నాం, తింటున్నాం కదా అని చెప్పేసి ఏదో మధ్య మధ్యలో ఎవడో కనబడిన అడిగేసి ఇవే శాంపిల్స్ అని తీసుకొచ్చి మొఖాన్ని పెట్టేసి ఇది అసలు సర్వే కాదు. అసలు ఈ సర్వే ఒక ఎత్తు అయితే ఈ లాస్ట్ లో మాటలు నాకు మత్తిరిపోయే వీళ్ళ మాటలని. మనము సినిమా వరల్డ్ లో రివ్యూలు ఇచ్చుకుంటూ ఇదే జోన్ లో ఉంటాం కాబట్టి మనకు తెలియట్లేదు, కానీ బయట ప్రపంచంలో సినిమా ఇంపాక్ట్ పెద్ద లేదు. నాట్ జస్ట్ కల్కి, జనరల్ గా సినిమా
సర్వే చేసిన తప్ప సర్వే అంటే మళ్ళీ దానికి వెరిడిక్టేటరా, సినిమాకి ఇంపాక్ట్ లేదా? అసలు నువ్వు చేసిందే సర్వే కాదురా అంటుంటే కూడా రావద్దండి, సంకెక్కినట్లేదు ఇది. అవునులే, మనం బాగుండాలి, చిచి సినిమా బాగుండాలి. ఇంకో వేదాంతి ఏమన్నాడో వింటే నేను చెప్పలేను, మీరే వినండి. ఇట్స్ మిక్స్డ్ ఫర్ మీ. నవీన్ ఈస్ ఎందుకంటే అంటే మీ ఎక్స్పెక్టేషన్ అంతలో ఉండేనా మరి? అసలు ఏమీ లేదు ఆన్ గ్రౌండ్ ఉండదు అని అనుకున్నా. సో అది ఏమో మరి. సో ఏమీ లేదు అనుకోవడం వల్ల కొంచెం పర్లేదు, బెటర్ అనిపిస్తుంది. అసలు ఏమీ లేదు ఆన్ గ్రౌండ్ ఉండదు అని అనుకున్నా. ఏం లేదనుకున్నాడా? దేనికి? కల్కి మూవీకా లేకపోతే ప్రభాస్కా? నాకు అర్థం కాలేదు. వీళ్ళు వెళ్దాం అనుకుంది కర్నూలు అకార్డింగ్లీ అనుకోవాలి, కానీ మనం నార్త్ వెళ్ళలేదు, అలాగని చెప్పి సౌత్ కర్ణాటక లేకపోతే చెన్నై వెళ్ళలేదు, గుజరాత్ ఉత్తరప్రదేశ్ అలాంటి కూడా మనం వెళ్ళలేదు. మనం వెళ్తాం తెలుగు రాష్ట్రంలో ఉన్న ఒక ప్రాంతానికి వెళ్తున్నప్పుడు అక్కడ కల్కి మూవీ అని తెలియకపోయినా డైరెక్ట్ గా అట్లీస్ట్ అంటే మన ఎక్స్పెక్టేషన్ అసలు మన లీస్ట్ ఎక్స్పెక్టేషన్ ఎలా ఉండాలో చెప్తున్నా. అట్లీస్ట్ అక్కడ కల్కి మూవీ అని తెలియకపోయినా ప్రభాస్ ఒక మూవీ వస్తుంది అనేనా తెలిసి ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసుకుని వెళ్ళాలి కదరా. వెళ్ళినప్పుడు ఏం ఎక్స్పెక్ట్ చేయలేదా? అరే ఏమనుకుంటున్నారా? ఇంక ముద్దగాడి కోసం నేనైతే ఏం మాట్లాడలేనండి, నా వల్ల కాదు. ఇక్కడతో ఆపేద్దామండి. ఈయనతో పాటు వచ్చిన ఆ వేదాంత్ కోసం, ఇంకొక సిద్ధాంత్ కోసం, ఆ బార్బల్ కోసం కూడా మనం చేసామండి వీడియోస్. ఒకసారి చెక్ చేయండి, కొంచెం టైం ఉన్నప్పుడు ఒక్కొక్క నిమిషం 2 minutes అయినా చూడండి, మీకు అర్థం అవుతుంది. ఇంకా కొంతమంది గొర్రెలు అంటూ ఉంటారండి, నా మనీ సేవ్ చేస్తున్నారు, నా టైం సేవ్ చేస్తున్నారు, వీళ్ళు రివ్యూలు చూసి మన సినిమాలో ఇగ్నోర్ చేసేస్తున్నాం, బాగోలేను అని అంటున్నారు. కానీ అలాంటి జనరిక్ స్టేట్మెంట్లు ఇంక మానుకోండి, బెటర్. ఎవడో మీ టైం సేవ్ చేయడం ఏంటంటే నాకు అర్థం కాదు. అసలు సేవ్ చేసుకోవాలని ఐడియా మీకు ఉందనుకోండి, అసలు సినిమాకే వెళ్ళకండి. సినిమా అన్నది డెఫినెట్లీ టైం వేస్ట్, ఎందుకంటే అది ఎంటర్టైన్మెంట్ పర్పస్ కంప్లీట్లీ. అది లైఫ్ లో నీకు ఒక్క రూపాయి కూడా అవ్వదు అంటిల్ అండ్ అన్లెస్ సినిమా ఇండస్ట్రీకి వర్క్ చేద్దాం అనుకుంటే తప్పితే నువ్వు సినిమాకి వెళ్ళడం వేస్ట్ బ్రదర్. నీకు డబ్బులు కావాలి, టైం కావాలంటే మాత్రం. అండ్ ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే ఆడి వల్ల నీ డబ్బులు సేవ్ అవ్వట్లేదు, నీ టైం సేవ్ అవ్వట్లేదు. ఆడి చూసిన తర్వాత కూడా నువ్వు డిసైడ్ అవ్వాలి వెళ్ళాలా వద్దని. అక్కడ కూడా నీ డెసిషన్ ఉంది, నువ్వే డిసైడ్ అవుతున్నావు. బాలేదన్నాడా మనం వెళ్ళొద్దు అని నువ్వు డిసైడ్ అవుతున్నావు అంటే నువ్వు సేవ్ చేసుకుంటున్నావు నీ మనీని, నీ డబ్బుల్ని. అది కూడా ఆడి ఖాతాలో వేయక సక్సెస్ కూడా ఇదేనా నీవే నీ ఖాతాలో వేసుకో. ఏదో చేయకపోయినా ఇదేనా చేస్తున్నాను అని అనుకో బ్రదర్. అలా ఎవరికి ఎందుకు క్రెడిట్ ఎత్తున్నా, ఎందుకండి లేపుతున్నారు అనవసరంగా? బెస్ట్ క్యాండిడేట్స్ వీళ్ళంతా. ప్రస్తుతానికైతే ఇది వీడియో. వీళ్ళు వదిలే వరకు నేను వదలను. చూసుకుందాం ఎంత దూరం వెళ్తారో, నేను ఎంత దూరం వెళ్తాను చూద్దాం. అప్పటి వరకు బస్ గయా, టాటా, గుడ్ బై.